అయ్యో ఫ్లైట్ రేపే అత్తయ్య, వీలు పడదు. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి డాడీ. ఎవరు నేను చెప్తే నమ్మట్లా. అమ్మా నీతో ఉండనివ్వట్లా. అమ్మతో నేను హాస్టల్ కి పోయి చదువుతానని చెప్తా. ఓన్లీ 1 వీక్ మాత్రం నాతో ఉండు డాడీ ప్లీజ్. ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తాను, టికెట్ కన్ఫర్మ్ చేయండి. నేను అనుభవించిన అదే కష్టాన్ని ఇప్పుడు షాలు కూడా అనుభవిస్తోంది. ఏమంటున్నావు? షాలు చెప్పేది నిజం. ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది. ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నన్నెవరూ నమ్మలేదు. నేను డ్రామాలు ఆడుతున్నానని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రేమంటే ఏంటో మర్చిపోయి ఓ అనాథలా పెరిగాను. ఆ కష్టం షాలుకి రాకూడదు. నా చిన్నతనంలో దాని ప్రెజెన్స్ ని నేను ఫీల్ అయినప్పటికీ నథింగ్ హార్మ్ఫుల్. కానీ ఇప్పుడు అది మరీ వైలెంట్ గా మారింది. నన్నే 2 సార్లు ట్రై చేసింది చంపడానికి. మా అమ్మే నన్ను కాపాడింది. మీ అమ్మగారా? దీన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా. కానీ షాలు కూడా కష్టపడుతోందని నిన్నే తెలిసింది. మీరు వెళ్లడానికి ముందు షాలుకి ఏదైనా ఒక సేఫ్ దారి చూపించి వెళ్తే బాగుంటుంది ప్లీజ్. షాలు, నిన్న మాట్లాడుతున్నప్పుడు జ్యోతి అని ఒక పేరు చెప్పావు కదా, ఎవరది? నీ ఫ్రెండా? తనకి ఎప్పుడు నాతో ఆడుకుంటూ ఉండాలి. దానికోసం ఏమైనా చేస్తుంది. నువ్వేం చేయమని చేస్తుందా? చేస్తుంది. షాలు, ఆ చైర్ని పక్కకి జరపని చెప్పు. ఏయ్, డాడీ చెప్తున్నారుగా ఆ చైర్ని జరుపు. చూసావా, జరగలేదు. జ్యోతి ఉందనుకోవడం నీ ఇమాజినేషన్. ఊరికే ఏదేదో ఊహించుకోకు. లేదు డాడీ. అమ్మ పిలుస్తోంది. హలో హలో సార్, మీ టికెట్ కన్ఫర్మ్ అయింది. 3 అవర్స్ ముందు క్యాన్సిల్ ప్లీజ్. క్యాన్సిల్ సార్? టికెట్ రామ మరదలు సూపర్. మల్లిక, నన్ను పిలిచావు? మల్లికా! అయ్యో ఛ, జరగవయ్యా. నీకు ఏ? అసలు బుద్ధి లేదు. ఏమైంది? నేనేదో టీవీలో చూసి యోగా చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? యోగా ప్రాక్టీసా? మరి ఈ పొట్టలో తగ్గించాలని నేను కష్టపడుతుంటే మధ్యలో మీరు నీకు పొట్ట కూడా వచ్చేసిందా? హ, నాకు ఆ ఏరియా ఎక్కడుందో తెలీదుగా. దీన్ని అమ్మని చేద్దామనుకుంటే దీనికి కూడా దీని అమ్మ వయసు వచ్చిన తర్వాతే మన కోరిక తీరెట్టుంది. ఈ మల్లిక నాకు దొరికేటప్పటికి నేను పైకి వెళ్ళిపోతానేమో. ఎవరు అది సీపురు గట్టక సారలు రాయి వేసింది? ఏయ్, జేమ్స్ బాండ్ ఫుల్ ప్యాంట్ వేసుకొస్తున్నాడు అయ్యా. జీరా రైస్ లో ఉండి కాలర్ డ్రై వేసుకొని తిరుగుతున్నా, సిగ్గులేదు నీకు? ఆర్ఎస్ లుంగి పంచి కనపడడం లేదు. మార్కెట్కి వెళ్ళిందా ఏంటి? మన డీల్ ప్రకారం ఆ బ్యాగ్ ఉన్న స్టోర్ రూమ్ తాళాలు రెడీ. నీకు డమ్మీ దయ్యం రెడీగా ఉంది. ఇదా? ఇది దుమ్ము. నీకు దెయ్యాన్ని చూపిస్తాను. అమ్మో, ఫస్ట్ లుక్ ఎలా ఉంది? అరే అద్భుతం, అచ్చం ఒరిజినల్ దెయ్యంలాగా ఉంది. ఆ పీనుగు వాసన కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నీ లుంగి పంచా ఎవడి పని చేతేనే ఈ బొమ్మను నా పెళ్ళం చూసి భయంతో గోల చెయ్యాలి. ఆ దెబ్బతో ఎంత పనిలో దెయ్యం ఉందని ఊరే నమ్మేస్తుంది. అప్పటికి ఈజీగా ఎంత పని నమ్మేయచ్చు. నువ్వు మగాడవైతే నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా. టెస్టింగ్ ఈవిడ నుంచి మొదలెడదాం. నాకు కోపం వస్తే నేను ఆ రోజు నా నెక్టాలు చేసింది కదా, ఈ రోజు ఇవన్నీ ఎలా ఎండగట్టాలో చూస్తూ ఉండండి. రైట్, నువ్వు ఇది పట్టుకో. రండి సార్.
ఏంటంటే షేక్ డాన్స్ చేస్తున్నారు ఆ? ఏమైంది అక్క నమస్కారం అక్క బాగున్నారా? సారీ అక్క నీ సావుకు రాలేకపోయా. క్యాషువల్ గా ఆంటీ ఆవిడ తెలీదా? ఆవిడే కానిస్టేబుల్ శాంత అక్క. పోయిన వర్మ ఆత్మహత్య చేసుకుంది. నువ్వు పెట్టిన మొదల స్టెప్ వీడియో చూసే. అయ్యో కళ్ళు తొంగునేటప్పుడు మధ్యలో పొరపాటున మీ వీడియో చూసుంటుంది. అందుకే పూర్తిగా తొంగకుండా పుసుకుని చచ్చింది. అబ్బో మీ డ్రామా మాకు తెలుసులే. పోండి, శాంత అక్క పోయి సారీ అడుగు పో. క్షమించమ్మా ఇంకెప్పుడు టిక్ టాక్ జోలికి నేమే అయ్యో, శాంతి నన్ను క్షమించి స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది. పర్ఫార్మెన్స్ బాగుంది. వీడు యాక్ట్ చేస్తే పోలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. రే బొమ్మ కనపడలేదురా, ముందు వెతుకుదాం పదా. ఎక్కడికి పోయింది ఇది? ఓ యోగా ఇంకా పూర్తి కాలేదా? ఓ కప్పాసనం వేస్తున్నావా? కంటిన్యూ కంటిన్యూ. ఏడకు పోయింది? ఏం చేస్తున్నారు? వదలండి, ఎవరన్నా చూస్తారేమో. కాసేపు కౌగిలించుకుంటాను. అయ్యో, అయ్యో, నాకు దెయ్యం దొరికింది. పోరా పిచ్చి ఫుల్క. ఆడికి నీ పెళ్ళాం దొరికింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కాసేపు కౌగిలించుకుంటాను. ఏడకు పోతున్నారు సార్? పెద్ద మనిషి అన్నాక చూసి చూడనట్టు పోవాలయ్యా. నేను కాసేపు చూసొస్తాను సార్.